Next question. With reference to a private member's bill in the Indian Parliament, consider the following statements. 1. It can be introduced by any member of Parliament who is not a minister. It requires prior recommendation of the President before introduction. It is introduced only on Fridays in both houses of Parliament. Which of the statements given above are correct? They are asking about private members bill గురించి అడుగుతున్నారు. ప్రైవేట్ మెంబర్స్ బిల్ గురించి మీకు తెలుసు, ఒక్కసారి పాజ్ చేసి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ద ఆన్సర్ ఈస్ see, it can be introduced by any member. Yes, it can be introduced by any member of the Parliament who is not a minister. Option 1 is correct. Next, it requires prior recommendation. No, it does not require prior recommendation. Prior recommendation మనకి ఎందులో అవసరం? మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్స్, మనీ టార్గెటెడ్ మనీ బిల్స్ ఏవైతే ఉంటాయో దానికి ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా కావాలి. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆన్ ఫ్రైడేస్. ఎస్, ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆన్ ఫ్రైడేస్. అగైన్ దిస్ ఇస్ ఆల్సో 1 and 3. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఇప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్ గురించి చూసుకుందాం. సి, ప్రెసిడెంట్ రికమెండేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ప్రైవేట్ మెంబర్స్ బిల్. నెక్స్ట్, వై ఇన్ న్యూస్ ఒక పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే స్పేస్ ఫర్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ హ్యాస్ డిక్లైన్డ్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినారు. సో ఆ రిపోర్ట్ గురించి ఎప్పుడు యూపీఎస్సీ అడగదు. దే లాస్క్ అబౌట్ ప్రైవేట్ మెంబర్స్ బిల్. ప్రైవేట్ మెంబర్స్కి గవర్నమెంట్ బిల్లుకి డిఫరెన్స్ అని అడగచ్చు, ఆర్ ప్రైవేట్ మెంబర్ మీద ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో వీ విల్ లెర్న్ సమ్ స్టాటిక్ రిలేటెడ్ అబౌట్ ప్రైవేట్ మెంబర్స్ బిల్. ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరంటే మినిస్టర్ కాదు, మనం ఎంపీ. ఇప్పుడు సపోజ్ నేను ఎలెక్ట్ అయ్యాను బికాస్ ఆఫ్ ఎలక్షన్లో నిలబడ్డాను, నేను ఎలెక్ట్ అయ్యాను, నన్ను పీపుల్ అందరు కలిసి ఎంపీ లాగా ఎలెక్ట్ చేస్తున్నారు. బట్ నన్ను ఎప్పుడైతే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారో ఏదైనా మినిస్ట్రీకి, దెన్ ఐ విల్ బికమ్ ఏ మినిస్టర్. నాకు ఏ మినిస్ట్రీ, ఇప్పుడు సపోజ్ నాకు అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇచ్చినారు, అప్పుడు నేను ఎంపీ ప్లస్ మినిస్ట్రీ నాకు ఇచ్చినారు కాబట్టి ఆమె మినిస్టర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నాకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా వస్తాయి. ఎంపీలో ఏంటి, లెజిస్లేటివ్ పవర్స్. ఎంపీ ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆ ఎంపీకి ఏదైనా మినిస్ట్రీ ఇస్తే దెన్ హీ విల్ బికమ్ ఏ మినిస్టర్. రూలింగ్ పార్టీలో నుండి ఇస్తారా, అలా ఏ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి వెన్ ఏ మినిస్టర్ ఇంట్రడ్యూసెస్ ఎనీ బిల్ ఇట్ బికమ్స్ గవర్నమెంట్ బిల్. ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరో బయట వ్యక్తి కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. హీ ఈస్ నాట్ అ మినిస్టర్, ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నాన్ మినిస్టర్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. గవర్నమెంట్ బిల్ మినిస్టర్. హియర్ ప్రయారిటీ లో. ఎంపీస్ అంటే అపోజిషన్ పార్టీ నుండి ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి సో ప్రయారిటీ విల్ బి లో. గవర్నమెంట్ బిల్ అంటే వాళ్ళే రూలింగ్ పార్టీలో ఉంటారు కాబట్టి మోస్ట్లీ దే విల్ ప్రిఫర్ గవర్నమెంట్ బిల్. నెక్స్ట్, డే ఫ్రైడేస్ ఓన్లీ. హియర్ ఎనీ వర్కింగ్ డే. ఇక్కడ ప్యాసేజ్ అనేది వెరీ లో. చాలా ఫ్యూ బిల్స్ పాస్ అయినాయి. ఆల్మోస్ట్ 1970లో సుప్రీంకోర్టు క్రిమినల్ అపెలేట్ గురించి పాస్ అయిన యాక్ట్, అప్పటి నుండి ఇంకా ఏం బిల్ పాస్ కాలేదన్నమాట. 1970. మనీ బిల్ నాట్ అలౌడ్, మనీ బిల్ ఇస్ అలౌడ్. మనీ బిల్ ఇస్ నాట్ అలౌడ్. ప్రైవేట్ మెంబర్ క్యాన్ నాట్ ఇంట్రడ్యూస్ ఏ మనీ బిల్. లీగల్ వ్యాలిడిటీ సేమ్. పాస్ అయ్యాక దీనికి సేమ్ లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. గవర్నమెంట్ బిల్లుకి ఎలా ఉంటుందో సేమ్ ప్రైవేట్ బిల్లుకి కూడా అంతే లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది.